మహా రే మహా ఇక్కడేం చేస్తున్నావురా? రే నిన్నేరా మహా. రే చెప్పరా. ఏం రా ఇంతలో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. ఎందుకురా నాతో వస్తావు? నాకు తెలియరా లవ్ అని. ఎవర్రా అమ్మాయి? అమ్మాయి 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 అది తప్ప వేరే ఆలోచన లేదరా మనకి. ఒక అమ్మాయి కూర్చొని దీనంగా ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా అబ్బాయి గురించి. కానీ ఒక అబ్బాయి కూర్చొని దీనంగా ఆలోచిస్తున్న ప్రతిసారి అమ్మాయి గురించి కాదు, మన అమ్మ నాన్న గురించి ఉంటాయి, మన కుటుంబం గురించి ఉంటాయి, మన సమాజం గురించి ఉంటుంది, మన జీతం గురించి ఉంటాయి, మనకు వచ్చిన జీతం సరిపోతుందా లేదా అన్న దాని గురించి ఉంటుంది, మన అక్క గురించి ఉంటుంది, మన చెల్లి గురించి ఉంటాయి, రాబోయే భార్య గురించి ఉంటాయి, మన కోసం మనల్ని నమ్ముకొని వచ్చిన మన భార్యను చక్కగా చూసుకుంటామా లేదా అన్న దాని గురించి ఉంటుంది, మన గోల్ ఏంది, మనం చేస్తున్న పని ఏంది, ఇట్లా మస్తుంటాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాతికి నిండుతూ చాలు లవ్ అని ఒక ఐటమ్ నంట కట్టిస్తాం మనం. ఒకటి ఎప్పుడా నువ్వు రోడ్డు మీద పోతున్నావు, నీ ముంగటికెళ్ళి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు బైక్ మీద పోతుళ్ళు, అప్పుడు నువ్వేమనుకుంటావురా? అమ్మాయి అబ్బాయి పోరి పోరగాళ్ళు ఇద్దరు లవర్స్ అని అనుకుంటావు అనుకో. నవ్వుతావేంద్రా? అనుకుంటావా అనుకోవా? అనుకుంటా. ఒకటి ఎప్పుడు నువ్వు మీ అక్కతో ఎప్పుడు బండి మీద తిరగలేదా? మరి అక్కడ కూడా అక్క ఉండవచ్చు కదరా. నువ్వు మీ అమ్మతోని మార్కెట్లో బండి మీద ఎప్పుడు తిరగలేదా? మరి అక్కడ మా ఉండొచ్చు కదరా. హే అవన్నీ ఉన్నాయి మనకు. మనకు మన బ్రెయిన్ మొత్తం అవే ఉంటాయి, లవ్ అట్రాక్షన్ అవే. మన అమ్మ నాన్నలు ఒకటి కాదు రెండు కాదు 25 ఏళ్ళు కష్టపడి నానా నాకి మనల్ని పెంచి పెద్దగా చేసి సంపాదించిన 1 రూపాయి మన కోసం దాసపెట్టి మనకు తినిపించి మనకు చదివించి మనకు తిరగడానికి బైక్ కొని పెట్టి ఖర్చు పెట్టడానికి పైసలు ఇచ్చి మనం సంతోషంగా ఉంటే చాలు అనుకొని వాళ్ళు కష్టపడ్డా మనకి తెలిస్తే మనం ఎక్కడ బాధపడతామని చెప్పి మనకు సంతోషం పెట్టి వాళ్ళ మొహంలో చిరునవ్వు తీసుకొస్తారు. ఒక్కటి ఎప్పుడా మన అమ్మ మెడలో ఎప్పుడైనా ఒక్క నగని చూసినవారా? పోనీ కనీసం కాళ్ళకి ఒక్క పట్టెను చూసినవారా? కొనరు. వాళ్ళు కొంటే మనకు పైసలు మిగిలే అని వాళ్ళు కొనుక్కోరు. ఇక నాన్నంటావా 2 జత పట్టాలరా, అవే ఉతుక్కొని మళ్ళీ వేసుకొని మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ వేసుకొని మహా అయితే పండగలకు ఒక్కసారి ఇస్త్రీ కొట్టించుకొని వేసుకుంటారా. ఇదంతా చేసేది మన కోసం కాదారా? వాళ్ళు మన కోసం ఇంతే చేస్తే మనం చేస్తున్నాయేంద్రా? అమ్మాయిలు వెనకాల పడ్డం, బైక్ మీద తిరగడం, ఓయోకి వెళ్ళడం, సిగరెట్ మందు గంజాయి అనుకుంటాం. నాన్సెన్స్ ఆఫ్ ఇండియా. ఇదేనారా? మన అమ్మా నాన్నలు మన 25 ఏళ్ళు పెంచి పెద్దగా చేస్తే మనం ఇచ్చే బహుమతి ఇదేనా? రేయ్ ఇప్పటికైనా మారి మంచిగా బుద్ధిగా చదువుకో.